బ్రహ్మముడి 9వ భాగం. 8వ భాగంలో గోపాలరావు గారు హిమబిందు గతం తెలుసుకోవడం కోసం వస్తాడు. హిమబిందు తల్లి తన చెల్లెలను తెలుసుకుని హిమబిందు అన్నయ్య అజయ్ ఎంత వ్యసనపరుడో, కుటుంబాన్ని గాలికి ఎలా వదిలేశాడో తెలుసుకొని నిర్ఘాంతపోతాడు. కథ కొనసాగుతుంది. అజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను పరిపాటలకి పోకుండా సోమరితనాన్ని అలవర్చుకుని గాలిగా తిరుగుతూ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని అతనితో పాటు అదుపులోకి తీసుకోబడిన మరికొందరి మీద పోలీసు వారి అభియోగం. అదంతా గోపాలరావు గారి ప్రభావమే, అందులో ఏమీ సందేహం లేదు. అది గుట్టు చప్పుడు కాకుండా ఆయన ఒక్కరే చేశారు. వాళ్ళనెవరినైనా సరే బెయిల్ మీద కానీ పోలీసు వారు విడిచిపెట్టారు. అజయ్ గురించి గోపాలరావు గారు చెల్లెల్ని అడిగి అంతా కూలంకషంగా తెలుసుకున్నారు. ఆ కుటుంబం బాగుపడాలంటే ముందతని దారిలో పెట్టాలి అనుకున్నారు ఆయన. కూతురు వరుసైన కళ్యాణిని దగ్గరకు పిలిచి ఓదార్చారు. ఊరుకోమ్మా, నీకు తండ్రి లాంటి వాడిని చెబుతున్నాను. నువ్వు నా కూతురనే అనుకుంటాను. ఏ చేతులతోటైతే నీకు ఇష్టం లేని పని ఈరోజు చేశాడో అదే చేతులతో అంతకంత కష్టపడిన సొమ్ముతో తెచ్చి నీ మెడలో అపురూపంగా వేసేలా చేస్తాను. అజయ్ని నేను దారిలోకి తెస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. గోపాలరావు గారి మాటలు కళ్యాణినే కాదు, ఆ ఇంట్లో రవి దగ్గర నుంచి అందరికీ ఎంతో ఊరట కలిగించాయి. అజయ్ని బెయిల్ మీద విడిపించుకొని రావటానికి గోపాలరావు గారే స్వయంగా బయలుదేరారు. ఈలోగా పొగరమోతు సమాధానాలు చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు స్టేషన్లో ఉన్న వాళ్లకు బాగా దేహశుద్ధి జరిగింది. లాకప్లో ఉన్న కొడుకును చూసేసరికి తులసమ్మ కడుపు చెరువైపోయింది. అమ్మా అంటూ అజయ్ కూడా ఈ చెరలోంచి తనను విడిపించమని వేడుకున్నాడు. డబ్బుతో పేకాడుతుండగా పట్టుకున్నామని తాగి విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు స్థానికుల నుండి తమకు ఫిర్యాదులందాయని, విలువైన బంగారు వస్తువులు దొంగచాటుగా అమ్ముతున్నట్టు కొంటున్న వాళ్లను కూడా తగిన సాక్ష్యాధారాలతో అదుపులోకి తీసుకున్నామని, స్థానిక దొంగతనానికి కూడా వీళ్లే కారకులని అనుమానిస్తున్నామని పోలీస్ ఆఫీసర్ గారి అభియోగం. అజయ్ కొన్ని ఒప్పుకున్న వాళ్ల అభియోగాలన్నీ నిజం కాదని వాపోయాడు. చివరికి పోలీస్ ఆఫీసర్ పెట్టిన షరతులన్నింటికీ అజయ్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏదో పనికి పోకపోతే ఇల్లే ఒక జైలన్నమాట. విచ్చలవిడిగా తిరిగి ఇదంతా తన చేతులారా తెచ్చిపెట్టుకున్నాడు. పశ్చాత్తాపపడిన అజయ్ ఇప్పుడు అస్వతంత్రుడు. అజయ్ ఇంటికి సిగ్గుతో తలవంచుకొని తిరిగొచ్చాడు. ఇప్పుడు ఏ క్షణంలో కబురందితే ఆ క్షణంలో తను పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. తాగినట్టు కానీ పేకాట ఆడినట్టు కానీ పని పాట లేకుండా గాలిగా తిరుగుతున్నట్టు కానీ తెలిస్తే తనను మళ్ళీ మూసేస్తారు. అంతేకాకుండా స్థానికంగా చేసే అల్లరి, అలజడి, అరాచకం జరిగినా ముందు తననే అనుమానిస్తారు. ఇంట్లో మగదిక్కు లేకపోవటం మూలంగా చేతికి అందొచ్చినోడు బాధ్యతారహితంగా ప్రవర్తించటం వల్ల ఈ బరువు బాధ్యతలన్నీ ఆడపిల్ల మీదే వేసి ఎలా ఉంటుందో, ఏ విధంగా సంపాదించి మీ అందరి అవసరాలు తీరుస్తుందో చూసుకోకుండా భర్త పోయిన తర్వాత సంసారం చక్కదిద్దుకోవటం నీకు చేతగాక నీ సంసారం ఇలా కడగళ్ల పాలైపోయింది. పోయిన భర్తను ఎలాగూ నీకు తిరిగి తెచ్చివ్వలేను. నీ కుటుంబాన్ని చక్కదిద్దటంలో నా సాయశక్తులా కృషి చేస్తానంటూ చెల్లెలికి మాట ఇచ్చారు గోపాలరావు గారు. ఆయన ఆ సమయంలో అందరికీ దేవుళ్లాగా తోచాడు. గోపాలరావు గారు హిమబిందు గురించి వివరాలు అడిగితే ఆమె హైదరాబాద్లో ఉంటోందని తప్ప మిగిలిన వివరాలు ఏవీ చెప్పలేకపోయారు ఆ ఇంట్లో ఎవ్వరూ. అందుకే గోపాలరావు గారు కూడా హిమబిందుని గురించి తనకు తెలిసిన వివరాలేవి వాళ్లతో చెప్పటానికి ఇష్టపడలేదు. తనకేమీ తెలియనట్టే ఊరుకున్నారు. అజయ్ని జాగ్రత్తగా ఉండమని, త్వరలోనే తను మళ్ళీ వస్తానని, ఇప్పుడు చెల్లెల్ని తనతో రమ్మని అడిగారు గోపాలరావు గారు. ఇప్పుడు కాదు, ఇంకోసారి ఎప్పుడైనా వస్తానని మాట దాటేసింది తులసమ్మ. చెల్లెల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని తను హిమబిందుని కలుసుకుంటానని చెప్పొచ్చారు గోపాలరావు గారు. సప్తగిరిపై వెలిసిన చిద్విలాసుని దివ్య మంగళ రూపాన్ని దర్శించి నిత్యం అసంఖ్యాకులైన భక్తులు పునీతులవుతున్నారు. అలాంటి భక్తులలో ఒకరుగా ఆ రోజు హిమబిందు రాజేష్ ప్రత్యేక అనుమతి పొంది ప్రభు దర్శనార్థం తెల్లవారే వేకువనే స్వామివారి తెర తీయకముందే శ్రీనివాసుని మేలుకొలుపు సుప్రభాత వేడుకకు హాజరయ్యారు. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. నీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపచేయడు స్వామి. తెలుసో తెలియకో నా వల్ల ఏదైనా లోపం జరిగితే ఈ పాపిని క్షమించు తండ్రి. కనులు మూసుకుని చేతులు జోడించి ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించింది హిమబిందు. ఈ అఖిలాండమే నీ పాదపీఠం, నీ 4 హస్తాలు 4 వేదాలు, నీ నయనాలే ఆ సూర్యచంద్రులు.
ఈ సకల చరాచర సృష్టి రూపమే నీవైన ఓ స్వామి, నీకివే నా నమస్కృతులు. నిన్ను నమ్మిన మాకు చక్కని సంసార జీవితాన్ని ప్రసాదించు స్వామి అంటూ ఆ వెంకటేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా వేడుకున్నాడు రాజేష్. స్వామివారి తీర్థాన్ని సేవించి ప్రసాదాన్ని ఆరగించి బయటికొచ్చారు. భగవంతుణ్ణి నువ్వేం కోరుకున్నావు అని అడగాలనుకున్నాడు రాజేష్. కానీ ఎందుకో అంతలోనే విరమించుకున్నాడు. ఇరువురూ ఏకాంతంగా కొంత దూరం నడిచారు. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు కూర్చోవాలనిపించి కూర్చున్నారు. ఏమిటి నీలో ఉన్నట్టుండి ఇంత భక్తి పుట్టుకొచ్చింది అడిగాడు రాజేష్. హిమబిందు అతని కళ్ళల్లోకి ఒక్కసారి చూసింది. భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనుకోవటానికి ప్రత్యేక కారణం ఏముంటుంది? ఇలాంటిది ఇదివరకెన్నడూ చేయలేదుగా. మీతో కలిసి మళ్ళీ నాకు అవకాశం కలుగుతుందో లేదోనని. అంతేగాని నీ ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి నీ జీవితానికి శాశ్వత తోడు కల్పించుకోవటానికి కాదన్నమాట అడిగాడు రాజేష్. అతని చూపులో చూపు కలిపి అభిప్రాయం చదవడానికి ప్రయత్నించింది హిమబిందు. తన సలహాను ఆమె పాటించినందుకు, తన అభిప్రాయాలకు ఆమె విలువ ఇవ్వనందుకు బాధగా అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీరు బాధపడుతున్నారా? నీ గురించి బాధపడటానికి నేనెవర్ని? తల పంకిస్తూ ఆమె చూపుల నుండి తన చూపులు తప్పిస్తూ అన్నాడు రాజేష్. నా గురించి మీకు దేనికి ఇంత ఆలోచన? అయితే నా గురించి నీకే ఆలోచన లేదా? రాజేష్ అడిగిన దానికి హిమబిందు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. మనసులో ఉన్న దాన్ని చెప్పటానికి ఎందుకు సంశయిస్తున్నావు? నా మనసులో మీ గురించి ఏ విధమైన ఆలోచన లేదు. నా మాట నమ్మండి. మీ చిరకాల వాంఛ నెరవేరాలన్నదే నా కోరిక. నేను మీ గురించి ఆలోచించేదల్లా అదొక్కటే. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు చోటు చేసుకున్నాయి. అవి రాజేష్ కంటపడకుండా జాగ్రత్త పడింది హిమబిందు. కానీ నా మనసు మాత్రం నీ గురించి అనుక్షణం ఆలోచిస్తూనే ఉంది. నీకన్యాయం చేస్తున్నానని నన్ను అనుక్షణం హెచ్చరిస్తూనే ఉంది. నా ధర్మాన్ని నేను నెరవేర్చాలంటే, నాకీ మనక్షోభ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. వేదనతో కూడిన స్వరం ఆ మాటల్లో ధ్వనించింది. సమాధానం చెప్పలేక హిమబిందు జాలువారే కన్నీటితో అతని వంక జాలిగా చూసింది. ఆ చూపే నిన్ను మరవనీయంది. ఆ కన్నీళ్లే ఎక్కడున్నా నన్ను వెంటాడేది. ఎందుకింత అభిమానాన్ని పెంచుకున్నారు? ఏ బంధాన్ని మన మధ్య శాశ్వతం చేయాలనుకుంటున్నారు? ఉన్నదే సుస్పష్టంగా తెలియజేయాలనుకున్నాడు. తనకిష్టం లేదన్నట్టు బాధగా తలూపింది హిమబిందు. రాజేష్ దృఢ సంకల్పంతో ఆమె కేసి రెప్పవాల్చకుండా చూశాడు. శిలలా బ్రతుకుతున్న నన్ను శిల్పంగా మార్చాలని ప్రయత్నించకండి. తాత్కాలికంగా ఏర్పరచుకున్న బంధాన్ని శాశ్వతం చేయకండి. నన్ను స్వార్థపరురాలిగా, మోసకారిగా ఈ సమాజంలో చిత్రించకండి. ఏదో సహాయం చేశానన్న తృప్తి నాకు మిగలనివ్వండి. ఇంతకంటే నేనేదీ మిమ్మల్ని కోరుకోను. మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటాను. నన్నింకా బలవంత పెట్టకండి అంటూ ముడుచుకున్న మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని వాటిలో ముఖాన్ని దాచుకుంటూ ఏడ్చింది హిమబిందు. రాజేష్ మనసు చివుక్కుమంది. అది హిమబిందు పట్ల జాలితో నిండిపోయింది. ఒక ఆడదాన్ని, అందున ఒంటరిదాన్ని చేసి ఇలా ఆమె అభిష్టానికి విరుద్ధంగా ప్రవర్తించి ఆమెను ఇలా వేధించటం అతనికి ఎంతమాత్రం సబబుగా అనిపించలేదు. బాధపడకు హిమ, నువ్వు అలా కంటతడి పెడితే నేను సహించలేను. నీ కన్నీరు తుడవాలన్నదే నా అభిమతం గాని నీకు బాధ కలిగించటం నా అభిమతం కాదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. తొందరపడి నీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఈ విషయంలో నీ మనసు నొప్పించను. కానీ నా నిర్ణయం కూడా నువ్వొకటి విను అన్నాడు రాజేష్ చివరి మాట ఉద్వేగంతో. ఏమిటన్నట్టు సజల నేత్రాలతో అతని కేసు చూసింది హిమబిందు. నా జీవితంలో ఇంకా మరొక స్త్రీకి స్థానం లేదు. సూటిగా చూస్తూ హిమబిందును కూడా పరిశీలించకుండా ఆ మాటన్నాడు రాజేష్ దృఢమనస్కుడై. క్షణకాలం నివ్వెరపోయినా తన నిర్ణయాన్ని అతను గౌరవిస్తున్నప్పుడు అతని నిర్ణయాన్ని కూడా తను గౌరవించి తీరవలసిందే. అదెంత కష్టమైనదైనా తప్పదనుకుంది హిమబిందు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న వారి మధ్య మౌనం కొద్దిసేపు చోటు చేసుకుంది. సహజ సుందర ప్రకృతి సైతం వాళ్లకు ఆహ్లాదాన్ని కలిగించలేకపోయింది. ఆ శ్రీనివాసుని సంకల్పం అలా ఉంటే దాన్నెవరూ మార్చలేరు కదా. ఆ చిద్విలాసుని లీలా విలాసం ఎలా ఉందో గ్రహించటానికి నిమిత్తం మాత్రులమైన మనమెంత వారం. వాళ్లల్లో ఏ విధమైన చైతన్యాన్ని కలిగించి ఏ విధంగా కట్టుబడి ఉండాలని తన సన్నిధికి రప్పించుకున్నాడో ఆ స్వామి. దేనికైనా సమర్థుడే ఆ జగన్నాటక సూత్రధారి. ఏవండి, వెళ్ళిన పని ఏమైందండి? ఆదుర్దాగా అడిగింది మణి. అంతా మనకు అనుకూలంగానే జరిగింది. భార్య కేసు మామూలుగా చూస్తూ అన్నారు గోపాలరావు గారు. హమ్మయ్య అంటూ అంతవరకు ఆదుర్దాతో ఉన్న మణి కొండంత బరువు నెత్తిమీద నుండి దించేసినట్టు ఊరడిల్లింది.
మీకు శుభవార్త చెప్పనా అంటూ సంబరపడిపోతోంది. ఏమిటి అంటూ భార్య కేసి ఆశ్చర్యంగా చూశాడు గోపాలరావు గారు. అబ్బాయి స్టేట్స్కి వెళ్ళేది ఈ నెలలోనే అబ్బాయి చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? మణి ఏదో చెప్పబోతుండగా రామలింగం గారు హుషారుగా రంగప్రవేశం చేశారు. ఎవరు బావగారే? మీ మీ వంతు పనేం చేసుకొచ్చారు? అంటే మీ వంతు పని సక్సెస్ఫుల్గా పూర్తి చేశామన్నట్టు ప్రవేశిస్తూనే అడిగారు రామలింగం గారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. వాళ్ళకి అసలు విషయాలు ఏవీ తెలియవు అన్నారు గోపాలరావు గారు. అయితే ఇంకేం, వాళ్ళ అమ్మాయిని వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు. అసలు నాకు మొదటి నుండి ఇదేం పెద్ద సమస్య కాదు, మన చేయి దాటిపోలేదనే అనిపించింది. అంతా నేను అనుకున్న విధంగానే జరిగింది. బావగారే గోరంత దాన్ని కొండంత చేసి అందరికీ ఠారెత్తించేశారు. సంతోషించంగాని ఇక సరిపెట్టు అన్నారు గోపాలరావు గారు ప్రసన్నవదనంతో. మొత్తానికి బావగారు పట్టుబట్టారంటే సాధించందే వదిలిపెట్టారు అన్నారు రామలింగం గారు. ఉండండి, మీ ఇద్దరికి మంచి టిఫిన్ తెచ్చి పెడతానంటూ మణి లోపలికి వెళ్ళిపోయింది. కూర్చుందున్, ఇప్పుడు టిఫిన్కేం తొందర అన్నారు గోపాలరావు గారు విసుగు జరించే స్వరంతో. అదేమిటి బావగారు అలా అంటారు? నీకెందుకు, నువ్వు వెళ్ళమ్మా అన్నారు రామలింగం గారు. ఏమయ్యా, నాకు తెలియక అడుగుతాను, నీ నోరెప్పుడు గానుగలు ఆడుతూనే ఉండాలేమయ్యా అన్నారు కోపంతో. మీకేం, మీరు అలాగే అంటారు. ఆకలిని అశ్రద్ధ చేస్తే ఆ బాధ ఏమిటో నాకు తెలుసు అన్నారు రామలింగం గారు. భార్యాభర్తలిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. నవ్వొస్తుంటే ఆపుకున్నారు. సరే త్వరగా రా, నేను కూడా మీకు గుడ్ న్యూస్ చెప్తా అన్నారు గోపాలరావు గారు భార్యను ఉద్దేశించి. మణి లేచిందల్లా అడుగు తీసి వేయబోయి భర్త గుడ్ న్యూస్ అనేసరికి ఆగిపోయింది. నువ్వు వెళ్ళిరా, లేకపోతే మీ అన్నయ్య నన్ను చెప్పనివ్వడు. వెళ్ళమ్మా, చెప్పటం లేదు కానీ బావగారికి కూడా ఆకలిగా ఉన్నట్టుంది జోక్ చేశారు రామలింగం గారు. ఉరిమినట్టు చూశారు గోపాలరావు గారు. కాఫీ టిఫిన్ పూర్తయి ఆత్మారాముడు చల్లబడ్డాడు. ఇప్పుడు చెప్పండి బావగారు, ఆ గుడ్ న్యూస్ ఏమిటో? ఇంకెక్కువసేపు సస్పెన్స్లో పెట్టకుండా టక్కున ఒక్క మాటలో చెప్పాలి అన్నారు రామలింగం గారు. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు గోపాలరావు గారు మార్చి మార్చి అన్నా చెల్లెళ్ల వంక చూస్తూ. ఏమిటో త్వరగా చెప్పండి, తొందర పెట్టింది మణి. ఏముంటుంది, అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిందే అయి ఉంటుంది చూడు అన్నారు రామలింగం గారు. తులసిని చూశాను మణి, గుడ్ న్యూస్ అని చెబుతూ భార్య కేసి చూస్తూ ఊపిరి గట్టిగా పీల్చి వేడిగా నిట్టూరుస్తూ అన్నారు గోపాలరావు గారు. ఎక్కడండి, ఎలా ఉందండి, తీసుకురాలేదేం అంటూ అధిక ఉత్సాహంతో ప్రశ్నల వర్షం కురిపించింది మణి. రామలింగం గారు సంభ్రమాశ్చర్యాలతో గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. తీసుకురావాలనే ప్రయత్నించాను, కానీ రావటానికి ఆవిడకిష్టం లేదంటుగా తేల్చింది. చెల్లెల్ని తలుచుకొని బాధను దిగమింగుకుంటూ అన్నారు గోపాలరావు గారు. ఇంకా పాత కక్షలతో మీరేమైనా అన్నారా? కోపం వస్తే భర్త సంగతి తెలిసి అనుమానంగా అడిగింది. లేదే, పట్టుదలకు పోతే నేను కఠినాత్ముణ్ణే కావచ్చు, కానీ రక్త సంబంధాన్ని కాదనుకునే దురాత్ముణ్ణి మాత్రం కాదే బాధగా అన్నారు గోపాలరావు గారు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. పోన్లేండి, ఆవిడికి మన ఇంటికి రావటానికి అభిమానం కానీ అడ్డొస్తే పోనీ మనమే వాళ్ళింటికి వెళ్దాం. ఎలా ఉందండి? ఇప్పుడు చూసి ఎన్నాళ్ళు అయింది. తనెక్కడుండేది తెలియదు. తనైనా ఒక్కసారి రాలేకపోయింది. అంత కాని పనేం చేశామండి. పోన్లేండి, ఎక్కడన్నా సుఖంగా ఉంటుంది కదా. భర్తని ఓదారుస్తూ ఆడపడుచు గురించి బాధపడుతూ మధ్యలో నిష్ఠూరంగా అంటూ చివరికి ఆమె క్షేమం గురించి అడిగింది మణి. ఎందుకు అడుగుతావులే అంటూ బాధతో తల పక్కకు తిప్పుకున్నారు గోపాలరావు గారు. అదేమిటి బావుగారు అలాగంటారు? రామలింగం గారు కల్పించుకున్నారు. మణి నిర్ఘాంతపోయింది. భర్తను పోగొట్టుకుని మించిన సంతానంతో మోయలేని భారాన్ని మోస్తూ బ్రతకలేక బ్రతుకుతోంది. ఏమండి, మనల్ని కాదని వెళ్ళినందుకు కష్టాలన్నీ దాని వంతే చేసుకుంది. ఒక్కగానొక్క చెల్లెలు, దాని సుఖం చూసుకునే అదృష్టం నాకు లేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఒకప్పుడు ఈ శ్రీనిలయానికే మణిదీపంలా వెలిగింది. ప్రాప్తాన్ని ఎవరూ తప్పించలేరు. ఎవరికెంత ప్రాప్తమో అంతే. కళ్ళజోడు తీసి కళ్ళు అద్దుకున్నారు గోపాలరావు గారు. మణికి కూడా కన్నీళ్ళు ఆగలేదు. రామలింగం గారు బాధాసూచకంగా తల వంచుకొని మౌనంగా ఉండిపోయారు. గోపాలరావు గారు చెల్లెలి విషయాలు ఇంకా వివరంగా చెప్పటం అన్నా చెల్లెళ్ళు వినటం జరిగింది. కానీ గోపాలరావు గారు హిమబిందు తన మేనకోడలన్న విషయం ఎక్కడా బయట పెట్టలేదు. ఇంకా వెంటనే వెళ్ళి మేనకోడల్ని చూసి రావాలనిపించింది గోపాలరావు గారికి. ఫోన్ చేస్తే మనిషి దొరకలేదు. భోజనమైనా చేయకుండా హిమబిందు అలాగే పడుకుంది. పని మనిషి ఎన్నిసార్లు వచ్చి పిలిచినా విసుక్కుందే కానీ లేచి రాలేదు. ప్రశాంతంగా ఉన్న సరోవరంలో రాళ్లు విసిరితే కల్లోలమై
అలలు ఎలా చెలరేగుతాయో ఆమె మనసిప్పుడు కల్లోలమై ఆలోచన తరంగాలతో చెల్లాచెదరైపోయింది. తనిన్నాళ్ళు మంచివాడు అనుకున్న నరేంద్ర కపట నాటకం బయటపడి తనకు బద్ధశత్రువైపోయాడు. తన బాధ్యతగా చూసుకుంటున్న తన కుటుంబం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తన జీవితంలో ఒక వరంలా లభించిన రాజేష్ తన పట్ల నిరుత్సాహంతో తనకు దూరమైపోతున్నాడు. రాజేష్ లేకుండా ఊహించుకోవడమే బ్రతుకు భయంకరంగా తోచింది హిమబిందుకి. అతను కనిపించకుండా తను నిలవగలదా? అతను ద్వేషిస్తే తను బ్రతకగలదా? ఇప్పుడు ఈ రెండూ జరగబోతున్నాయి అంటే తన బ్రతుకు ముగియబోతోందన్నమాట. అది ఇంత తొందరలో ఉంటుందని తను ఊహించలేదు. అంతలో ఏదో వికటాట్టహాసం వినిపించింది. ఉలిక్కిపడి చూసింది హిమబిందు. అది ఎవరో కాదు, తన ప్రతిరూపం. ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్లోని నిలువుటద్దంలో తన ప్రతిరూపం తనను చూసి నవ్వుతోంది. చకితురాలై లేచింది హిమబిందు. నువ్వు రాజేష్ని ప్రేమించడం లేదా? అడిగింది ప్రతిరూపం హిమబిందును సూటిగా ప్రశ్నిస్తూ. హిమబిందు పెదవులు మాటను బయటపెట్టలేకపోతోంది. రాజేష్ మనస్ఫూర్తిగా నీవాడు కావాలని నువ్వు కోరుకోవటం లేదా? దీనికి బదులు చెప్పలేకపోయింది. అసలు ఇలాంటి దానివి అతని స్నేహాన్నించి ఎందుకు దూరంగా వెళ్తున్నావు? అతని స్నేహాన్ని ఎందుకు ఆశించావు? అతనిపై ఆశలు ఎందుకు పెంచుకున్నావు? అతను జీవితంలో ఎందుకు ప్రవేశించావు? దృఢంగా ప్రశ్నించింది ప్రతిరూపం. హిమబిందు బదులు చెప్పలేకపోతోంది. ఆమె గొంతు నొక్కేసినట్టుగా ఉంది. లోన దాచుకోలేక బయట పెట్టలేక ఎరుపెక్కిన వదనంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. నువ్వు మోసకారివి, జీవితాలతో ఆడుకునే రాకాసివి. నీకు హృదయం లేదు, నువ్వు పాషాణానివి, నువ్వు మనిషిగా జీవించగలవు అంటూ కర్కశంగా మాటలని విసురుతోంది. లేదు, నేను అలాంటి దాన్ని కాదు అంటూ రోదనాస్వరంతో తలబాదుకుంది హిమబిందు. కొందరు పుడుతూనే అదృష్టవంతులుగా పుడతారు, కొందరు బ్రతికినన్నాళ్ళు అదృష్టవంతులుగానే బ్రతుకుని వెళ్ళమారుస్తారు. ఇప్పుడు హిమబిందు బ్రతుకు కూడా ఇంచుమించు బ్రతికినన్నాళ్ళు ఈ దురదృష్టం తప్పదేమో అన్నట్లుంది. తానిలా స్వతంత్రించి బ్రతుకుతుందన్న మాటే గాని తన బ్రతుకు మీద తనకేం స్వతంత్రం లేదు. తన వాళ్ళని నలుగురి కోసం, ఆ నలుగురికి దుర్భరమైన బ్రతుకులు సంప్రాప్తిస్తుంది అనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా ఈ బ్రతుకుతోంది. ఆలోచనలు అదే పనిగా మారి బయటికి వస్తుంటే ఊపిరి పీల్చుకోవడానికి గాలి కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉందా అనిపిస్తుంది. ఈ బాధ పడలేక మెదడుకి ఆలోచనలు ఏవీ రాకుండా అలవాటుగా తీసుకునే మెడిసిన్ డోసేజ్ కాస్త ఎక్కువ వేసేసుకుంది హిమబిందు. జీవితం అనేది మన ఒక్కరిదే అయితే దాన్ని ఏం చేసుకోవటానికైనా మనకు స్వతంత్రం ఉంటుంది. అది మరొకరి జీవితంతో ముడిపడున్నప్పుడు మన జీవితంపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు ఉండదు. గాలి మామూలుగానే వీస్తోంది. చెట్ల ఆకులు కదులుతూనే ఉన్నాయి. పక్షులు ఆహారాన్వేషణ కోసం సాగిపోతూ ఉన్నాయి. జంతుకాలం కూడా తన పనులు తాము చేసుకుంటూనే ఉన్నాయి. అంటే సృష్టి యథాతథంగా నడిచిపోతూనే ఉంది. హిమబిందుకు సమస్యలు వచ్చినా అంతే, రేపు ప్రళయం రాబోతుందన్నా అంతే. దేని గురించి సృష్టి ఆగదు. సృష్టిలోని జీవరాశులే తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తించి అనుబంధాలను తెంచుకొని తమ వంతొచ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంటాయి. అపురూప లావణ్యవతి అందాల రాశి హిమబిందు మాత్రం నిశ్చలంగా పడి ఉంది. అదృష్టం తప్పితే ఆమె ప్రాణవాయువు అనంతవాయువుల్లో కలిసిపోవచ్చు. ఆ శ్రీనివాసుడు అడ్డుచక్రం వేస్తే బ్రతికి బయటపడి బ్రతుకులోని మాధుర్యాన్ని చవిచూడను వచ్చు. గోపాలరావు గారు హిమబిందు దగ్గరికి వెళ్ళి రావాలని బయలుదేరబోతుండగా కారు వచ్చి పోర్టికోలో ఆగింది. అందులోంచి రాజేష్ దిగి మెడలో వేలాడుతున్న స్టెత్ చేతిలోకి తీసుకుని హుందాగా లోపలికి వస్తూ ఎదురుపడ్డాడు. డ్యూటీ నుండి ఇదేనా రావటం? అడిగారు గోపాలరావు గారు. అవునంటూ లోపలికి వెళ్ళిపోతున్న వాడల్లా ఆగి సమాధానం చెప్పాడు రాజేష్. నీతో కొద్దిగా మాట్లాడాలి అంటూ వెళ్ళబోయిన వాడల్లా వెనుదిరిగి లోపలికి నడిచారు గోపాలరావు గారు. రాజేష్ తండ్రిని అనుసరించారు. ఇంతలో మణి, రామలింగం గారు అక్కడికొచ్చారు. హిమబిందు సంగతి ఏం ఆలోచించావు? అందరూ సంభ్రమాశ్చర్యాల్లో ముంచే విధంగా అడిగారు గోపాలరావు గారు కొడుకుని. మణి, రామలింగం గారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏముంది ఆలోచించటానికి? వెతుక్కోకుండా చెప్పినా ఆ చెప్పే విధంలో బాధ వ్యక్తమైంది. ఏమీ ఆలోచించకుండా రేపు నీ దారిన నువ్వెళ్తే ఆ అమ్మాయి వ్యవహారం సెటిల్ అయిపోతుందా? నేను వెళ్ళిపోయిన తర్వాత ఆమె మిమ్మల్ని ఏ విధంగానైనా బాధ పెడుతుందేమోననేగా మీ భయం. ఆ భయం మీకు అక్కర్లేదు. ఆమెకు మనకు ఏ విధమైన సంబంధము లేదు.
లేదని ఒక్క మాటలో మనం అనుకుంటే సరిపోతుందా? జరిగింది పెళ్ళి గుర్తు చేశారు గోపాలరావు గారు. అదేదో నాటకీయంగా జరిగింది. అలాంటి సంబంధం మా మధ్యేదీ లేదు. అంత ఈజీగా తెంచుకునేవాడివి అసలు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? ఇదేమన్నా బొమ్మల పెళ్ళా కాదనుకుంటే పోవటానికి? రేపా అమ్మాయి బ్రతికేం కావాలి? హిమబిందు తరపున వకాల్తా తీసుకున్నట్టు మాట్లాడసాగారు గోపాలరావు గారు. రాజేష్తో సహా అంతా విస్తుపోయారు. రామలింగం గారైతే ముక్కు మీద వేలేసుకున్నారు. నేనేం కావాలని ఇలా చెయ్యలేదు. పెళ్లి చేయాలని మీ ప్రయత్నాల్లో మీరుంటే అది నాకిష్టం లేదని తెలిసి ఆ పెళ్లి ఆపటానికి తనే ఈ ప్రయత్నం చేసింది. అంతకు మించి మా ఇరువురి మధ్య ఏ విధమైన భార్యాభర్తల సంబంధము లేదు. రాజేష్ ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు నిర్మోహమాటంగా బయటపెట్టాడు. ఈసారి ముఖాముఖాలు చూసుకోవటం గోపాలరావు గారు మణి వంతైంది. అవురా, ఎంత విడ్డూరం అంటూ రామలింగం గారు తెల్లబోయారు. చూశావా మణి, నీ కొడుకు చేసిన పని? నీకే కూతురుండి ఆ కూతుర్నిలా ఎవరైనా ఇలా చేసి నాకేం సంబంధం లేదంటే నీకెలాగుంటుంది? భార్యను ఉద్దేశించి అన్నారు గోపాలరావు గారు. మీరేనా ఈ మాటలనేది? నేను ఆ అమ్మాయి తరపున మాట్లాడకూడదా? న్యాయం అడగకూడదా? గట్టిగా అడిగారు గోపాలరావు గారు. అయితే ఇంకేం, కోడల్ని తెచ్చిపెట్టుకోండి. భర్త స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా అంది మణి. మనకు ఆ అర్హత నాకెక్కడిది? తన నోటితో తను మావయ్య గారు అని పిలిచింది. అమానుషంగా నీకు అర్హత లేదని నేనే తూలనాడాను. ఇంకా నాకు అర్హత ఎక్కడిది? తండ్రి ఉన్నట్టుండి హిమబిందు పట్ల ఇంత సానుభూతితో ఎందుకు మాట్లాడుతున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఏ ఆడది చెయ్యలేని త్యాగం చేసినందుకు ఆ అమ్మాయిని నువ్వు ఆడదానివేనా అని నేను దూషించాను. ఇంకెక్కడుంటుంది ఆమె దగ్గర నాకు గౌరవం? బాధగా అన్నారు గోపాలరావు గారు. ఆయనలా బాధపడుతుంటే అందరి మనసు చివుక్కుమంది. మీరెందుకు బాధపడతారు? ఆమెతో గల సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవటమేగా మీరు కోరుకునేది. అందుకు భిన్నంగా ఇప్పుడేం జరుగుతుందని తండ్రి అభిప్రాయం అర్థంగాక అడిగాడు రాజేష్. అదే బాబు, అదే జరగకూడదని ఇప్పుడు కోరుకుంటున్నా. అంటే అర్థం కానట్టు రామలింగం గారు అడిగారు. హిమబిందును మీరు కోడలిగా అంగీకరిస్తున్నారా? వివరణ కొరకు తండ్రి కేసి తిరిగి కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు రాజేష్. అవును రాజేష్, ఆ అమ్మాయిని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి ఎంతో సౌమ్యంగా అన్నారు గోపాలరావు గారు. భర్త ధోరణి అర్థంగాక గడ్డం మీద చెయ్యేసుకుని విడ్డూరంగా చూసింది మణి. అది మాత్రం జరిగే పని కాదు. హిమబిందుతో ఈ విషయమై తనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నాడు రాజేష్. అలాగంటే కాదు, ఎలాగైనా నువ్వు ఈ పని చెయ్యాలి. అప్పుడు కానీ నేను నా చెల్లెలి కుటుంబానికి చేస్తానన్నది చేయలేను. రాజేష్ స్థాణువులైపోయాడు. మణి కనుబొమ్మలు ఎగిరివేసి చెవులు రిక్కించింది. నాకేం అర్థం కావటం లేదు. నీకేమన్నా అర్థమవుతోందా అమ్మాయి అంటూ తలపట్టుకున్నారు రామలింగం గారు. అయితే ఈ అమ్మాయి తులసి అసంపూర్ణంగా మాట పూర్తి చేసింది మణి. కన్న కూతురు, స్వయంగా నా మేనకోడలు. వయసులో పెద్దవాడన్న మాటే గాని మనసులో నేను చాలా చిన్నవాణ్ణి. ఆ అమ్మాయిని క్షమించమని అడగటానికి కూడా అర్హత లేనివాణ్ణి. హృదయ విదారకంగా అన్నారు గోపాలరావు గారు. తనకో మేనత్త ఉందని, కొంతకాలం ఆమె చేతుల్లో తన అపురూపంగా పెరిగానని రాజేష్కి తెలుసు. ఎలాగైనా హిమబిందుని ఇక్కడికి తీసుకురా బాబు, లేకపోతే నన్ను అక్కడికి తీసుకువెళ్ళు, నేనైనా బ్రతిమాలి తీసుకొస్తాను అంది మణి. లేదమ్మా, ఆమె అంటే మీరంతా ఏమనుకుంటున్నారు? ఆమెకు వ్యక్తిత్వం లేదనుకుంటున్నారా? ఏదో ఈ విధంగా చేసి పెద్దవాళ్ల ముందు తలంచుకోవాల్సి వచ్చినందుకు ఆమె బజార్ మనిషి అనుకుంటున్నారా? మా మధ్య బంధుత్వం సంగతి ఈనాడు బయటపడుండొచ్చు. అంతకంటే గొప్ప స్నేహమే మా మధ్య ఉంది. నాకు ఆమె స్వభావం బాగా తెలుసు. ఆమె చావటానికైనా సిద్ధపడుతుందేమో కానీ మీ కోడలిగా మాత్రం ఈ శ్రీనిలయంలో అడుగు పెట్టదు. ఆమె వ్యక్తిత్వాన్ని చంపుకుని నాకు భార్యగా కట్టుబడి ఉంటుందని నేను అనుకోవటం లేదు. నేను అడగలేదు. తల పంకిస్తూ ఎంతో బాధగా అన్నాడు రాజేష్. నాకు తెలుసు బాబు, ఆ అమ్మాయి పట్టుదల అలాంటిది. ఎందుకంటే అది తులసి కడుపున పుట్టింది. జీవితాన్ని దుఃఖమయం చేసుకోవటమే తప్ప జీవితంలో సుఖపడటం చేతగాని వాళ్ళు. అందుకే ఈ సమస్యను నీకు అప్పగించేసి ఇక నువ్వేం చేస్తావో అంటూ ఫైనల్గా కొడుక్కి ఆ బాధ్యత అప్పగించారు గోపాలరావు గారు. హిమబిందును ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. సమయానికి పని మనిషి శ్రద్ధ తీసుకోబట్టి, సుబ్బయ్య పరుగు తీయబట్టి అదైనా పరిస్థితి అక్కడితో ఆగింది. రాజేష్ ప్రతి అరగంటకు అక్కడికొచ్చి చెక్ చేస్తున్నాడు. పద్మ అక్కడే ఉండి చూస్తోంది. ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఇంకా 48 గంటలు గడిస్తేనే గాని ఏ సంగతి చెప్పలేం అన్నాడు రాజేష్. గోపాలరావు గారు, మణి, రామలింగం గారు, తులసమ్మ, అజయ్ ఇంకా కావలసిన వాళ్ళంతా నిద్రాహారాలు మాని ఆమెను బ్రతికించుకోవటం కోసం పేరున ప్రతి దేవుడికి మొక్కుతున్నారు.
అసలు తులసమ్మనైతే ఎవరు పట్టుకోలేకపోతున్నారు. బాబు, నీ చెల్లెలు అన్యాయం చేసి వెళ్ళిపోతుంది. బ్రతికుండగా నువ్వింక మారవేమోనని కాబోలు నీ చెల్లెలు నీ మీద అలిగి వెళ్ళిపోతోందంటూ గుండె పగిలేలా ఏడుస్తోంది. ఆమెను దూరంగా తీసుకువెళ్ళమన్నాడు రాజేష్. ఊరుకో తులసి, అమ్మాయికి మరేమీ ప్రమాదం లేదు, నువ్వు కాస్త ఊరుకోమ్మా. చెల్లెల్ని దూరంగా తీసుకువెళ్ళి చెల్లెలి కన్నీరు తుడుస్తూ తను కన్నీరు పెట్టుకోసాగారు గోపాలరావు గారు. పుట్టింది లగాయితూ నా బిడ్డ సుఖమన్నదే ఎరగదన్నయ్యా. ఈ బిడ్డలనేం చెయ్యమని నా రాతకు నేనేడుస్తుంటే, అమ్మా ఊరుకోమ్మా, నీకెందుకు, నేనున్నానని కొండంత ధైర్యం ఇచ్చింది కూతురు. నేనెవరికేం ద్రోహం చేశానని భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడన్నయ్యా అంటూ ఏడవటానికి కూడా ఓపిక లేనంత ఇదిగా నీరసించిపోయి దుఃఖం ఆగక తెరలుగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక తల బాదుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తోంది తులసమ్మ. ధైర్యం చెబుతుందన్న మాటే గాని మణికి కూడా దుఃఖం ఆగటం లేదు. పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న రూపం పలుకు రూపు లేకుండా పడి ఉంటే చూసిన వాళ్ళెవ్వరూ కంటతడి పెట్టుకోకుండా ఉండలేకపోతున్నారంటే అందులో అతిశయోక్తి లేదు. అజయ్ కూడా తన చెల్లెలికి ఏర్పడిన ప్రమాదకర పరిస్థితికి చంటి పిల్లాడిలా విలపిస్తున్నాడు. ఊరుకోమ్మా, భగవంతుడనేవాడు నిజంగా ఉంటే నీ కూతురికి ఏ ప్రమాదం ఉండదు, బ్రతికి తీరుతుంది. నా మాట నమ్మమ్మా, ఊరుకో అంటూ రామలింగం గారు కూడా తులసమ్మను తన శాయశక్తులా ఓదార్చాలని ప్రయత్నిస్తున్నారు. రాజేష్ క్షణం తీరిక లేకుండా హిమబిందును బ్రతికించడం కోసం పాటుపడుతున్నాడు. మృత్యువుతో ప్రత్యక్షంగా పోరాడుతున్న హిమబిందులో ఇంతవరకు ఏ మార్పు కనిపించకపోయేసరికి హోప్ తప్పిపోయి ఆ కేసుకి అటెండ్ అవుతున్న డాక్టర్స్లోనే ఆందోళన చెలరేగింది. పల్స్ తప్ప ఏమీ కనిపించటం లేదు. నర్స్ తప్ప మరెవరిని డాక్టర్సు లోనికి అలౌ చేయడం లేదు. లోపల ఏం జరుగుతోందో, పరిస్థితి ఎలా ఉందో ఎవ్వరికీ తెలియటం లేదు. హిమబిందు ఉన్న చోటికి పరిసరాల్లో కూడా ఎవరు రాకూడదని స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇవ్వబడింది. పేషెంట్ శరీర ఛాయలో కూడా అనుమానాస్పదమైన మార్పు వచ్చేసింది. ఎంత జాగ్రత్త వహించినా ఇంతకంటే చేయగలిగిందేమీ లేదన్నంత వరకు ప్రయత్నాలు చేసి ఇక అంతా దేవునిపై భారం వదిలిపెట్టి నిమిషాలు లెక్క పెడుతున్నారు. రాజేష్ని చూసి గోపాలరావు గారు ఉండబట్టలేక అడిగారు. డాక్టర్గా మా ప్రయత్నం మేం చేయగలవారమే, కానీ ప్రాణాన్ని పోయలేం. మేం చేయవలసిందంతా చేశాం, ఇంకా మా చేతుల్లో ఏం లేదు అన్నారు పేషెంట్ని ట్రీట్ చేస్తున్న బాధ్యత గల డాక్టర్గా. అంతేనా, నిరాశగా అన్నారు గోపాలరావు గారు కొడుకు వంక చూసి. మీరు కంగారు పడకండి, మిగిలిన వాళ్ళందరినీ కంగారు పెట్టకండి. దానివలన లోపల ప్రమాదంలో ఉన్న ఆమెకు ఉపకారం ఏం జరగదు సరికదా, అపకారం జరగటానికి వీలుంటుంది ధైర్యం చెప్తూ అన్నాడు రాజేష్. గోపాలరావు గారు ఎంత దుఃఖం వస్తున్నా దిగమింగుకుంటూ నిబ్బరంగా ఉండాలని ప్రయత్నించారు. పెట్టిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ అందరి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. డాక్టర్స్ ఏం మాట్లాడకపోయినా హడావిడిగా లోపలికెళ్ళొస్తున్నారు. పద్మ, రాజేష్ లోపలే ఉన్నారు. గడువు పూర్తి కావచ్చేసరికి హిమబిందులో అనూహ్యమైన మార్పు వచ్చింది. శరీరంలో కూడా పూర్వపు ఛాయ వచ్చింది. ఇంకా పర్వాలేదు అన్నాడు రాజేష్. అప్పటికతను గుండెల నిండా ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అయ్యాడు. కొద్దిసేపట్లో హిమబిందు కళ్ళు తెరవబోతోంది. పల్స్ చెక్ చేస్తున్న రాజేష్ ముఖం ఆనందంతో వికసించింది. పద్మ చేసిన కృషి కూడా ఫలించింది. హిమబిందు బ్రతికి బయటపడటం నిజంగా ఆ భగవంతుని సంకల్పమే తప్ప మరొకటి కాదని డాక్టర్స్ కూడా అనుకున్నారు. ఆమె కళ్ళు తెరవంగానే రాజేష్నే చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు, చూపుల్లో కొత్త కాంతి రాజేష్కి కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆమె కన్నీరు తుడుస్తూ కూడదని సైగతోనే వారించాడు. చూడదలుచుకున్న వాళ్లను, అదైనా ముఖ్యమైన వాళ్లను ఆమెను డిస్టర్బ్ చేయని పద్ధతిలో అనుమతిస్తున్నారు. హిమబిందు పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ఆమె ఇప్పుడు మాట్లాడగలుగుతోంది. చుట్టూ కావలసిన వాళ్ళంతా ఉన్నారు. ఆమెను పరీక్ష చేయటం పూర్తయిన రాజేష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు, ఎందుకు ఇలా చేశావు? అందరూ ఆమెను మొట్టమొదట అడగదలుచుకున్న అదే ప్రశ్న అందరి తరపున రాజేష్ అడిగినట్టున్నాడు. సమాధానం కొరకంతా చెవులు రిక్కించి రెప్పవాల్చకుండా చూడసాగారు. మీరు లేకుండా బ్రతకలేనండి అంది హిమబిందు. ఆమె రెండు చేతులు పుచ్చుకుని హృదయానికి హత్తుకుంటూ ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు రాజేష్. నేను అంతే అన్నట్టు. అంతా ఒకరి ముఖాలొకరు చూసుకుని కిలకిలా నవ్వుకున్నారు. సమాప్తం. బ్రహ్మముడి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.